పాపారావు గారు, చెప్పండి. పాపారావు గారు నమస్తే. ఒక పక్క కాంగ్రెస్కు చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త భిన్నంగా మెరుగుపడిందనే ఆలోచన కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే ఇటు రెబల్స్ అసంతృప్తుల బెడద కాస్త ఎక్కువగానే ఆ వేడి తాకినట్టు కనిపిస్తుంది. ఇది ఎంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారాన్ని చేజెక్కించుకుంటాం, అధికారాన్ని ఫామ్ చేస్తామని ప్రమాణ స్వీకారాన్ని కూడా మేము రెడీ అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ఎంతవరకు తగిలే అవకాశం కనిపిస్తుంది? అంటే రెబెల్స్ ఉన్నారు, కానీ గతానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు రెబెల్స్ ఉంటారనేది నిజం. ఎప్పుడు రెబెల్స్ ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అసంతృప్తి ఉంటది, ఆందోళన ఉంటది, ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటది. కానీ అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. మీరు ఉదాహరణ ఇందాక పటాన్ చెరువు ఆందోళన, ఒకటి పటాన్ చెరువులో క్యాండిడేట్ మార్పు గురించినటువంటి గొడవ ఒకటి జరుగుతుంది. దానిలో అలాగే దాంతో పాటుగా దామోదర రాజనరసింహ గారు కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతారా అనే ప్రశ్న ఈ రోజు ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే మానవతారాయ్, ఆయన సత్తుపల్లి సీట్ ఆశించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు మానవతారాయ్ గారు రెబెల్ క్యాండిడేట్ గా ఆయన సీట్ రాకపోతే పోటీ చేస్తున్నారని. సరే, ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది ఏంటంటే పటాన్ చెరువు నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చిన నేపథ్యంలో మీకు గాంధీ భవన్ మీద కాదు వాళ్ళు వెళ్ళింది, రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళారు. ఇది గుణాత్మకమైనటువంటి చాలా పెద్ద మార్పు. ఇండికేటర్ ఏంటంటే అక్కడ గాంధీ భవన్ డిసైడ్ చేసిన దానికంటే ఈ రిబెల్ క్యాండిడేట్స్ అంతా, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కానీ, కాంగ్రెస్ లో ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయమన్నటువంటి బీసీ నాయకులు కానీ, వీళ్ళందరి ఆగ్రహం కేంద్రీకృతమై ఉంది రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కాదు. కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటుంది ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఒకటి అనే ఫీలింగ్ కాంగ్రెస్ లోనే చాలా మంది. పారాచూట్ అభ్యర్థులుగా కాంగ్రెస్ లో దిగిన వాళ్ళలో చాలా మంది రేవంత్ రెడ్డి మనుషులు అనేది, డబ్బులున్న వాళ్ళు అనేది, లేకపోతే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు పత్రికల్లోనే, ఇదేం గాసిప్ ఏం కాదు, బయట చెవులు కొరుక్కుంటుంది ఏం కాదు, పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు తన మనుషుల్ని పెట్టుకుంటున్నారు అభ్యర్థులుగా. రేపు పొద్దున అది ఇదై తను సీఎం కాకపోతే తను బయటకు వెళ్ళిపోయే ఆలోచన కాంగ్రెస్ నుంచి ఉందనే వాదనలు కూడా పత్రికా ముఖంగా వస్తున్నటువంటి వాదనలు. ఓకే, కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తి, ఆందోళన గతంలో లాంటివి కాదు, చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లో ట్రోజన్ హార్స్ వ్యవహారం ఒకటి నడుస్తుంది అనేది ఒకటి బలంగా ఉన్నటువంటి ఈ. కానీ గతంతో పోల్చుకుంటే ఎవరైతే సీనియర్ నేతలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళంతా నడిపించిన ఎత్తు ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఒక పైకి తీసుకొచ్చారు, గ్రాఫ్ పెంచారు అనే వాదన కూడా వినబడుతుంది. వాస్తవం లేదంటారా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగిందనే వాదన ఎక్కడ దాకా వినపడుతుంది మీకు? నిన్న మొన్నటి దాకా బీజేపీ కూడా చాలా పెరిగిపోయిందని అనుకున్నారు బండి సంజయ్ ఉండగా. బండి సంజయ్ ఎప్పుడైతే ఆ స్థానం నుంచి పోయారో ఆ తర్వాత కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల తర్వాత రైజ్ అయింది. కర్ణాటక కేవలం రేవంత్ రెడ్డి వల్ల రైజ్ అయింది అనేది మాత్రం కాదు, రేవంత్ రెడ్డి పాత్ర కొంత చెబుతారు నిజమే, కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ కి. అలాగే బండి సంజయ్ ని బీజేపీ పక్కన పెట్టిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన వచ్చిన తర్వాత కాంగ్రెస్ మళ్లీ బలపడింది అనేది. అంటే దీనిలంతట్లో రేవంత్ పాత్ర ఏం లేదు అక్కడ, కానీ యాదృచ్ఛికంగా జరిగింది. ఆ మాటకు వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే నికరంగా ఓట్లు ఉన్నాయి, బీజేపీ ఓట్లు కానీ కాంగ్రెస్ ఓట్లు కానీ అటు ఇటు మారుతా పోతున్నాయి. మీరు గమనించండి, 2018 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది, బీజేపీకి ఒకే సీట్ వచ్చింది. కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చే నాటికి 4 సీట్లు పార్లమెంటు బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్ సీట్లు తగ్గిపోయింది. ఎందుకు? సీట్లు ఓట్లు షిఫ్ట్ అయిపోయినాయి, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ నిలబట్టలేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ లోకి, ఫిరాయిస్తున్నారు అనే దాని మీద. కానీ కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్ కి బీజేపీకి షిఫ్ట్ అయింది. అలాగే బీజేపీ ఓట్లు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత కానీ, బండి సంజయ్ పక్కన పెట్టిన తర్వాత కానీ బీజేపీ వైపు ఉన్నారనుకున్న వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతున్న వాతావరణం వల్ల బలం పెరిగిన వాతావరణం. అంటే షిఫ్ట్ అవుతున్న ఓట్లు ఎవరి? అటు నుంచి ఇటు కానీ, ఇటు నుంచి అటు కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓట్లు షిఫ్ట్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పరిస్థితిలో ఏ మార్పు రావట్లా పెద్దగా.